करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तुते। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री उमामहेश्वराभ्यां नमः। శివ శక్తి ఈ వాదంపై విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వేదముల్లో, ఉపనిషత్తుల్లో, ఆగమాల్లో కనబడుతున్నాయి. వాటన్నిటిని ఇంతవరకు చర్చ చేస్తున్నారు. రెండు శరీరాలు ఉమామహేశ్వరులని చెప్పేవారు కొందరు, ఒకే శరీరంలో రెండు భాగములుగా అర్ధనారీశ్వరతత్వంగా చెప్పిన వారు కొందరైతే, ఈశ్వరుడు పురుషుడున్నాడు కానీ శక్తి స్త్రీ రూపం ధరించడం అనేది ఎక్కడ లేదు అనేవారు కొంతమంది ఉన్నారు. శక్తి అనేదే కాదు, ఉన్నదంతా బ్రహ్మమే అనేవారు మరికొందరున్నారు. ఇప్పటివరకు చెప్తూ అఖండమైన ప్రజ్ఞతో ఉన్నవాడే పరమేశ్వరుడని, ఆ ప్రజ్ఞనే శక్తి అంటారని, ఇరువురికి కూడా రూపం లేదు అనే విషయాన్ని చెప్పేవారు కొంతమంది. ఉక్తం దదతస్తై కేచిత్ పునరాహు మాయాతనుబంధం నాథస్య నశక్తే. ప్రజ్ఞాసహితుడైన పరమేశ్వరుడు తన మాయాశక్తితో రూపం స్వీకరిస్తాడు అని కొందరు అంగీకరిస్తారు, కానీ శక్తి శరీరం స్వీకరిస్తుందని మాత్రం అంగీకరించారు. ఇవి కూడా భిన్న భిన్నమైన అభిప్రాయములు చెప్తూ, ఒకవేళ వాళ్ళకి శరీరం ఉండడం నిత్యమైతే, అంటే ఉమామహేశ్వరులు ఎప్పుడూ ఒక శరీరంతో ఉంటారు అనుకున్నట్లయితే, శరీరమే అయితే కొన్ని దోషములుంటాయి. నిత్యం సశరీరౌ ఏషాం పితరౌ తౌ ఏకోప్యథవా తాన్ ప్రత్యాహ నిసర్గ. ప్రత్యాహ నిసర్గ అంటే శరీరము అనేటువంటిది ఉన్నట్లయితే దాని స్వభావం ఒకటి ఉన్నది. ఆ స్వభావం ద్వారా ఈ శరీర తత్వాన్ని కొందరు అంగీకరించారు. స్వభావము అంటే శరీరం అంటూ ఉంటే దానికి దేశకాల నిమిత్త అపేక్ష ఉంటుంది. అంటే ఒక శరీరం ఉంటే ఒక పరిమితి ఏర్పడుతుంది. శరీరం లేనిదైతే అంతటా వ్యాపించుంటుంది. శరీరం ఉంది అంటే ఒక చోట ఉండాలి, ఒక సమయంలో ఉండాలి, ఏదో ఒక ప్రయోజనం కోసం ఉండాలి. అప్పుడు ఒక పరిమితి ఏర్పడిపోయింది. అప్పుడు అపరిమితమైనటువంటి ఈశ్వర తత్వానికి పరిమితమైనటువంటి శరీరం ఎలా పొసగుతుంది? పొసగదు. పైగా శరీరం అంటూ ఉన్నాక పుట్టడం, పెరగడం, నశించడం లక్షణం ఉంటుంది. అందుకే ఆ శరీర ధారణ అనేది కొందరు అంగీకరించరు అని ఇంతవరకు భిన్న భిన్న అభిప్రాయములు చెప్తూ, ఇప్పుడు ఒక అద్భుతమైన సిద్ధాంత ప్రతిపాదన చేస్తున్నారు. అంటే శివశక్తులకి శరీరము ఉన్నదా అంటే ఉంది అని అంగీకరిస్తున్నారు. కానీ ఆ శరీరము లీలగా ధరించేదే తప్ప అది మిగిలిన శరీరముల వంటి వికారములు కలది కాదు అనేది కూడా ప్రతిపాదన చేస్తున్నారు. అది దివ్యమైనటువంటి శరీరములు. దివ్యత్వం అనేది ఎప్పుడైతే చెప్పారో దానికి శాశ్వతత్వం ఉంది, సర్వవ్యాపకత్వం ఉంది. ఒక చోటకు రూపంతో కనబడినంత మాత్రాన సర్వవ్యాపకమైన ఈశ్వరతత్వం భంగపడలేదు. సర్వవ్యాపక తత్వమే ఒక చోట వ్యక్తమవుతున్నది ఒక రూపముగా. అది కేవలం ఒక భావన కాదు, ఊహ కాదు, అది సత్యమే అంటున్నారు ఇక్కడ. అందుకు పరమేశ్వరుడి గురించి శాస్త్రములు వర్ణించిన దివ్యమంగళ విగ్రహములన్నీ కూడా సత్యములే, ఇది తెలుసుకోవాలి. అందుకు ఉపాసకులు శాస్త్రసిద్ధంగా ఈశ్వర స్వరూపాన్ని, అమ్మవారి రూపాలని భావన చేస్తుంటారు. అవన్నీ కూడా సత్యములేని ప్రతిపాదన చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఆ ప్రతిపాదన జరుగుతున్నది. మాతాపితరౌ యత్ తావేక శరీరౌ చిత్రప్రథనార్థ సా కాచన లీల. మాతాపితృతత్వముగా ఒక్క శరీరముగా కనబడుతున్నారు అనేది ఒక లీల. అంటే నిజానికి పరమేశ్వరుడు, ఆయన చిచ్చక్తి అనేది ఎప్పుడూ ఒకటే. ఆ రెండు విడదీయలేనివి అని చెప్పడానికై ఏక శరీరంగా కనబడుతున్నారు. అంటే అర్ధనారీశ్వర తత్వంగా గోచరిస్తున్నారు. అది ఒకానొక లీల అన్నారు. ఆ లీల ఎలాంటిదంటే చిత్రప్రథనార్థ అన్నారు. చక్కని మాట ఇది. చిత్రప్రథనార్థ అంటే అద్భుతమైన విలాసాన్ని ప్రకటించడానికై అటువంటి రూపాన్ని చూపిస్తున్నారు. అంటే పరమేశ్వరుడు ఒకానొక ప్రయోజనం కోసమై తనను తాను వ్యక్తపరుచుకుంటాడు. దాన్ని లీల అంటారు. అలాంటి లీలగా అర్ధనారీశ్వర తత్వంగా గోచరిస్తున్నారు. ఈ లీల ఎలాంటిదంటే కాచన లీల, ఒక అనిర్వచనీయమైనటువంటి లీల ఇది. మాతాపితరులే అర్ధనారీశ్వరులు. ఇది వారి యొక్క ఏకతత్వాన్ని చెప్తున్నది. దీన్ని బట్టి వాళ్ళు భిన్న రూపములుగా ఉండడము అంగీకరించవచ్చు, ఏకమూర్తిగా ఉండడం కూడా అంగీకరించవచ్చు. రెండు సత్యములే. ఈ రెండు సత్యములు కూడా పరమేశ్వరుని లీలాతత్వములే అని చెప్తూ, ఏకాంత విదేహౌ తౌ చేదతి సూక్ష్మౌ లీలాతనుబంధాశక్తావభిధేయౌ. వారు రెండు రూపములు ధరించలేరు అనడం కూడా అజ్ఞానమే. ఎందుకంటే పరమేశ్వరుడికి రూపం లేదు, అఖండ శక్తి సంపన్నుడు అని అంగీకరించవచ్చు, కానీ ఆయన రూపము ధరించలేడు అని మాత్రం అనరాదు అన్నారు ఇక్కడ. రూపం ధరించలేడు అంటే అసమర్థుడైపోయాడు. అందుకే లీలాతన బంధవు అశక్తావభిధేయం. వారు ఉభయులు శరీరము ధరించలేరు
అంటే అది దోషమే. వాళ్ళు సర్వసమర్థులు, వాళ్ళు శరీరాన్ని ధరించగలరు, శరీరము లేకుండా కూడా ఉండగలరు. శరీరము ధరించారంటే అది లీలాతను. ఎప్పుడైనా భగవత్ స్వరూపం ఉంటే అది లీల. లీల అంటే పరమేశ్వరుడు మాత్రమే చెయ్యగలిగిన పని, ఇతరులు ఎవరు చెయ్యలేని పని, అది లీల. అందుకే సర్వవ్యాపకుడే ఏ రూపము లేనటువంటి ఈశ్వరుడు తన శక్తితో 2 రూపములుగానే కనబడవచ్చు, ఏకస్వరూపంలో అర్ధనారీశ్వర తత్వాన్ని కూడా వివరించవచ్చు. అదే ఏకాంత విదేహౌ, అతి సూక్ష్మం. ఆ తత్వము అతి సూక్ష్మము అంటే ఇంద్రియాలకి ఏమాత్రము అందనటువంటిది, తెలుసుకున్నట్టుకు వీలు కానటువంటిది. అయితే అటువంటి లీల ఎందుకు చేస్తున్నారు? ఎంత చక్కటి ప్రతిపాదన చేస్తున్నారు. దీన్ని బట్టి ఉపాసకుడికి, సాధకుడికి, జిజ్ఞాసుడికి ఒక సౌకర్యం ఏర్పడుతుంది. మనసంతా పెద్ద పెద్ద వాద వివాదాలు, సిద్ధాంతాలు పెట్టుకోకుండా ఆ పరతత్వాన్ని చక్కని దివ్యమంగళ విగ్రహంగాను ధ్యానించవచ్చు. అది ఏ రూపము లేని అఖండ శక్తి అని కూడా తెలుసుకోవచ్చు. భక్తానను గృహ్ణన్ దివ్యాద్భుత లీల తద్విగ్రహ బంధో బోధ్యో లసదర్థ. భక్తులను అనుగ్రహించడం కోసం దివ్యమైన అద్భుత లీలను చేసి వాళ్ళు విగ్రహ బంధో, దివ్య రూపాన్ని స్వీకరిస్తున్నారు. దీన్ని బట్టి దివ్య రూపముల్లో 2 లక్షణములు ఉన్నాయి. అద్భుత లీలా తత్వములు ఉన్నాయి. దివ్యము, అద్భుతము, లీల, ఈ 3 శబ్దములు గుర్తుపెట్టుకోవాలి. దివ్యము అంటేనే అనిర్వచనీయం అనేటువంటి తత్వం ఉన్నది. అది లౌకికమైన పాంచభూత వికారాలకు అతీతం అనేది దివ్య శబ్దం చెప్తుంది. ఇక అద్భుతం అంటే ఆశ్చర్యకరం అనేది. ఇక దానిని లీల అన్నారు. ఇక్కడ ఎందుకు చేస్తున్నా అంటే భక్తాన్ అనుగృహ్ణన్, భక్తులను అనుగ్రహించడానికే అన్నారు ఇక్కడ. అందుకు పరమేశ్వరుడు యొక్క స్వరూపం ఏమిటయ్యా అంటే భక్తులను అనుగ్రహించడానికే. ఇక్కడ ఇంతవరకు చెప్పిన వాద వివాదాలు వేటిని ఖండించకుండా వాటన్నిటి సమన్వయించి చూపిస్తున్నారు. అంటే అవన్నీ అంగీకరిస్తూనే వీటిని ఎలా సమన్వయించుకోవాలో బోధిస్తున్నారు ఇక్కడ. దీన్ని బట్టి సాధకుడికి చక్కగా తన సాధనలో తానుండి తరించడానికి అవకాశం ఏర్పడుతున్నది. దీన్నే శాస్త్రముల్లో వివిధ స్థలముల యందు ఋషులు ఏనాడో చెప్పారు. భక్తానుగ్రహ విగ్రహం అనే మాట ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని స్పష్టంగా కనబడుతున్నాయి. దీన్ని బట్టి హిందువులు కేవలం ఆకారంతో ఉన్న భగవంతుడిని ధ్యానిస్తారనే మాత్రమే కాదు, నిరాకారమైన తత్వాన్ని కూడా హిందువులే వ్యక్తపరిచారు వేదముల యందు, ఉపనిషత్తుల యందు. ఆ నిరాకార తత్వమే ఉపాసనా సౌలభ్యం కోసం, భక్తులను అనుగ్రహించడం కోసం తనంత తాను దివ్యమంగళ విగ్రహములు ధరించింది. ఇది ఇప్పటి వరకు ప్రతిపాదన చేసిన అందమైన సమన్వయం. అయితే ఆ పరబ్రహ్మమునకు పురుష స్వరూపమే ఉంది కానీ స్త్రీ రూపము లేదు అనే వాదన ఖండిస్తున్నారు ఇక్కడ. స్త్రీత్వం యది నేష్టం పుంస్త్వం కుత ఇష్టం నావాకిము నారి నస్యాదనుమేయ. పురుష శరీరమే ధరించినప్పుడు స్త్రీ శరీరం ధరించడానికి అభ్యంతరమేమున్నది? ఇప్పుడు పురుష రూపంతో ఉంటాడు అనేది కూడా అందరికీ కనబడే విషయం కాదు. అటువంటిప్పుడు స్త్రీ శరీరంతో ఉంటాడనేది కూడా కనబడే విషయం కాదు. కనబడని విషయం గురించి ఇది ఒక్కటే అని ఎలా చెప్పగలరు? కనుక 2 తత్వములు కూడా భావించవచ్చు. తస్మాత్ పితరౌతౌ వాచ్యౌ మతిమంతౌ సూక్ష్మావైపు భూయో లీలాతనుమంతౌ. అందుకు ఇప్పుడు తెలుసుకోవలసింది ఏంటంటే ఇంద్రియములకు అగోచరమైన సూక్ష్మమైన తత్వమైనప్పటికీ కూడా లీలగా దివ్యమంగళ స్వరూపాన్ని ధరిస్తున్నారు వారు ఉభయులు. ఆ స్వరూపముల యొక్క తత్వము నాస్మత్తనువత్తే శక్తీశ్వరమూర్తి ఏకా అమృత రూపాతు అన్యా ప్రణవాత్మ. ఆ శరీరములు మన వంటి శరీరములు కావు, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. నాస్మత్ తనువత్తే, నా అస్మత్ తనువత్. అస్మత్ తనువత్ అంటే మన వంటి శరీరముల వలె నా కావు, ఇది తెలుసుకోవాల్సింది. శక్తి ఈశ్వరమూర్తి, శక్తిమూర్తి కానీ ఈశ్వరమూర్తి కానీ మన వంటి శరీరములు కావు. ఆ శరీరములు ఎటువంటివంటే ఏకా అమృత రూపాతు అన్య ప్రణవాత్మ. ఒకటి అమృత స్వరూపము, ఇంకొకటి ప్రణవ స్వరూపం అన్నారు. అంటే ఓంకార స్వరూపం ఒకటి, అమృత స్వరూపం ఒకటి. అమృతము అనగానే ఆనందతత్వము అని ఇక్కడ అర్థం. ఆనందానుభవమే అమృతం. ఆనందతత్వం ఒకటి, ఓంకారతత్వం ఒకటి. ఓంకారతత్వము అంటే శివస్వరూపము, ఆనందతత్వము అంటే అమ్మవారి తత్వము. అమృతతత్వము ఓంకారము వేరు కాదు, అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ అని చెప్తున్న వేదతత్వం ప్రకారంగా బ్రహ్మమును తెలియజేసేటువంటి ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు, అమృతతత్వమే పరమేశ్వరి. ఇదే శక్తీశ్వర మూర్తులు అంటే. దివ్యం ఘన తేజ కుర్వధ్వనిమంత సంపశ్యదశేషం మూర్తి ప్రణవాత్మ. ఆ ఓంకార స్వరూపం ఎలాంటిదంటే దివ్యం ఘన తేజ, దివ్యమైన గొప్ప తేజస్సుతో ఉంటుంది ఆ అహంకారం యొక్క స్వరూపము. అది కుర్వధ్వనిమంత, అది లోపల ధ్వని చేస్తుంటుంది అన్నారు ఇక్కడ. ఇదే ప్రతివారి లోపల ధ్వని చేసే నాదమూర్తి. ఆ నాదతత్వముగా ఉంటూ తేజస్వరూపముతో కూడినది ఓంకార స్వరూపము. ఇది కేవల వర్ణన కాదు, ఒకానొక దర్శనం. సిద్ధి పొందిన మహాత్ముడు మాత్రమే దర్శించగలడు.
ఓంకారం ఒక అక్షరం మాత్రమే కాదు, ఓంకారం ఒక దివ్యమైన తేజస్వరూపం. అది పరబ్రహ్మను తెలియజేస్తుంటుంది. ఆ ప్రణవాన్ని ఉచ్చరించినప్పుడు దాని నుంచి ఉద్భుతమయ్యే లేదా స్ఫోటమయ్యేటువంటి స్వరూపం ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఒక మహా తేజస్సుగా ఉంటూ లోపలక నాదం కలిగి ఉంటుంది. అదే ఓంకార స్వరూపము. అది సంపశ్య దశేషం, ఈ సమస్తముని పరిశీలించే సాక్షి స్వరూపము. సమస్త విశ్వాన్ని, భూత భవిష్యత్ వర్తమాన కాలాలని ప్రతి అణువుని కూడా గమనించేటటువంటి దివ్యమైన నాదముతో కూడిన తేజస్వరూపమే ఓంకారమూర్తి. అదే ఈశ్వరమూర్తి. ఇక అమృతమూర్తి ఎలా ఉంటుందంటే దివ్యో ఘనసోమః స్యందన్ రసమంతః భుంజన్ భువనోఘం పీయూష శరీరం. ఇది అమృతమే శరీరము ధరించినట్టుంటుంది. అందుకే అమ్మవారిని అమృత చైతన్య విగ్రహ అంటారు. అమృత స్వరూపమే అమ్మవారు. అమృతం అనగా ఆనందమూర్తి, ఆనందం అనగా అనుభవం. ఒకటి అనుభవానికి పొందగలిగేటువంటి శక్తి, అనుభవానికి వచ్చేటువంటి ఆనంద తత్వం ఏదైతే ఉందో ఆ రసస్వరూపం అమ్మవారు. ఆ రసము ఘనసోమః. ఘనసోమః అంటే సోమముగా కనిపిస్తున్నదన్నారు. ఇక్కడ సోమము అంటే రసస్వరూపం. ఘన తేజ అన్నారు ఈశ్వరుని గురించి వర్ణించేటప్పుడు, ఘన సోమః అన్నారు అమ్మవారి గురించి వర్ణించేటప్పుడు. ఇప్పుడే మనం పరిశీలించవలసింది తేజస్సు అంటే అగ్ని, సోమం అంటే రసం. ఈ రెండూ కలిస్తే అగ్ని సోమాత్మకం జగత్ అనే మాట ఏర్పడుతుంది. అగ్నితత్వమే ఈశ్వరుడు, అది ఓంకార స్వరూపము. సోమతత్వమే రసము, అది ఆనంద స్వరూపము, అది అమృత స్వరూపము, అదే అమ్మవారు. అటువంటి శివశక్తులకు నమస్కరిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర చరణారవిందార్పణం.